Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మార్క్ పాలన ఎక్కడో తేడా కొడుతోంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మార్క్ పాలన మాత్రం కనిపించడం లేదు. ఎక్కడో తేడా కొడుతున్నట్లుంది. గతంలో మాదిరిగా చంద్రబాబు పాలన సాగడం లేదన్నది పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయన తనకంటూ మార్కును ఏర్పరచుకునేవారు. కానీ ఈసారి మాత్రం ఆయన చెప్పిన మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా పోయిందని పార్టీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో తనను 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని చెప్పారు. కానీ ఇంతవరకు 1995 నాటి ముఖ్యమంత్రిని చూపకపోగా 2024 నుంచి 2026 వరకు కొత్త చంద్రబాబును చూస్తున్నామని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అలాగని చంద్రబాబు నిత్యం జనంలోనే ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దాని వలన పెద్దగా ఉపయోగం లేకుండా పోతోందని అంటున్నారు. ఏ వర్గం కూడా సంతృప్తికరంగా లేదంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లకే ఇంతటి అసంతృప్తి ప్రజలలో కనిపించడం గతంలో ఎన్నడూ చూడలేదని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కూడా చంద్రబాబు పాలనపై పడుతోంది. అంతేకాకుండా చంద్రబాబులో గతంలో ఉన్న పదునైన నిర్ణయాలు నేడు ఉండడం లేదంటున్నారు. మాటలకే ఆయన పరిమితమవుతున్నారని, యాక్షన్ విషయానికి వచ్చేసరికి అనేక ఒత్తిడిలకు గురవుతున్నారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటుండడం విశేషం. చంద్రబాబు పాలన అంటే ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు అభివృద్ధి పనులు కూడా వేగంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం 2 విషయాలలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. మరొక వైపు ప్రభుత్వ ఉద్యోగులలో కూడా సంతృప్తి లేదు. ఇక రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో వారు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఇక మహిళలు, పేదలు, మధ్యతరగతి వర్గాల చేతులలో డబ్బులు గతంలో మాదిరిగా ఉండకపోవడంతో వారు కూడా నిరాశతోనే నిట్టూరుస్తున్నారు. సంక్షేమ పథకాలను అన్నీ అమలు చేస్తామని చెప్పుకుంటున్న చంద్రబాబు ఈసారి కూడా అధికారుల నివేదికలపైనే ఆధారపడి సంతృప్త స్థాయి బాగా ఉందని భావిస్తున్నారు. కానీ అందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో ఉందని పార్టీ నేతలే అంటుండడం చంద్రబాబు పాలనకు అద్దం పడుతోంది. కూటమిలో ఉండడం వల్ల వేగవంతమైన నిర్ణయాలను తీసుకోలేకపోతున్నారంటున్నారు. మరి రానున్న కాలంలో మార్పు ఉంటుందా లేదా అన్నది చూడాలి.